యువతి ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అందరిలో ఎక్కువగా వినపడే ఒకే ఒక మాట, 2025 సంవత్సరం చాలా స్పీడ్గా అయిపోయిందండి. మొన్నే అనుకున్నాం, ఇంత తొందరగా అయిపోయిందా? ఏమి సాధించామంటే ఏమీ పర్టికులర్గా కనపట్లా. కొన్ని పక్క వాళ్ళని ఇవన్నీ చూద్దామంటే ఎవరి మట్టికి వాళ్ళు అనేక సమస్యలు చెప్తూ ప్రతి వ్యాపారంలో కానీ ప్రతి చోట కానీ ఏదో నడిచింది అయిపోయిందా అనిపిస్తుంది తప్ప ప్రొడక్టివ్గా ఉండలేదు. అందుకోసమే 2026 సంవత్సరం ఏ విధంగా ప్రొడక్టివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చదివిన కొన్ని పుస్తకాల నుంచి, అట్లాగే సేకరించిన కొన్ని విషయాల నుంచి మా బోధి ప్రేక్షకుల ద్వారా 2026 సంవత్సరం ప్రొడక్టివ్గా ఉండడానికి, సాటిస్ఫాక్టరీగా ఉండడానికి, దాంతోపాటు మరొక నెల ఎక్స్ట్రాగా సంపాదించడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. దానికోసమే 2026 సంవత్సరంలో 13 నెలలు అని చెప్పి హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ 13 నెలలు ఎలా సాధించాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్. 2026 అంటే రేపు ఉదయం నుంచి ప్రతిరోజు కూడా కనీసం 2 గంటలు ఎక్స్ట్రా సాధించేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఎక్స్ట్రా సాధించడం అంటే అది సాధ్యం కాదు. ఎందుకు అంటే పాక్కి మనిషి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఉండేవి అందరికీ కూడా కేవలం 24 గంటలే. కానీ విజేతలందరికీ మటుకి ప్రతి నెలలోనూ కూడా కనీసం 2.5 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఆ విధంగా చూస్తే 12 నెలల్లోనూ 30 రోజులు అంటే ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. అంటే మనందరికీ కూడా సంవత్సరానికి 12 నెలలే ఉంటే విజేతలకు 13 నెలలు ఉంటుంది. కొంతమందికి 14 నెలలు కూడా ఉండొచ్చు. మనం ఇప్పుడు 13 నెలల గురించే తెలుసుకున్నాం. అది పొందాలి అంటే ప్రతిరోజు మనం ఉదయాన్నే 2 గంటలు ముందు లేచే ప్రయత్నం చేయాలి. అబ్బా చాలా కష్టం అండి, మీరు చెప్తే ఏదో ఈజీ అనుకున్నాను అని చెప్పి చాలామంది మనసులో ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు. అయినా సాధన చేస్తే సాధ్యం కాదు ఏమీ లేదు. విజేతలంతా కూడా అది సాధ్యం చేసి చూపించిన వాళ్ళే. కానీ మనం దానిని ఒప్పుకోకుండా వాడి అదృష్టం ఉండను, లేదా పలానా గుడి చుట్టూ తిరిగాడు, పలానా చర్చికి వెళ్ళాడు, పలానా మసీదుకి వెళ్ళాడు అని రకరకాల అట్రిబ్యూషన్స్ ఇస్తుంటాం తప్ప 2026 జనవరి 1 నుంచి మనకి మనమే ఒక అఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అదేంటంటే 2026 జనవరి 1 అంటే రేపటి నుంచే నేను నా దినచర్యలో మార్పులు తీసుకొస్తాను. ప్రతిరోజు 2 గంటలు నేను ఎక్స్ట్రాగా సాధిస్తాను. 2 గంటలు సాధించాలి అంటే ఏం చేయాలంటే విధిగా ప్రతిరోజు 3:30, 4 ఆ సమయానికే మనం లేచే ప్రయత్నం మనం చేయాలి. అది చాలా కష్టం. ఒకేసారి ప్రయత్నం చేయాలంటే చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాం, యువతను అడిగితే ఎన్ని గంటలు లేస్తారంటే ఎర్లీగానే లేచిపోతారండి. మార్నింగ్ 7:30 అంటుంటారు. 7:30 ఎర్లీ కాదు, 3:34 అనేది ఎర్లీ. అది విజేతల యొక్క ఎర్లీ టైం. 7:30 లేచేవాళ్ళు ఒకేసారి 3:34 కంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి 7:30 లేచేవాళ్ళు 7కి లేచే ప్రయత్నం చేయండి. మరుసటి రోజు 6:30కి లేచే ప్రయత్నం చేయండి. తర్వాత 6 ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా 4 గంటలకు లేచే ప్రయత్నం చేస్తే మనందరికీ కూడా ఒక నెల బోనస్గా లభించింది. అది 2026 నూతన సంవత్సర కానుక. ఇది ఎందుకు చేయాలి అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎర్లీ బెట్ గెట్స్ వార్మ్స్ అని చెప్పి. అంటే ముందుగా లేచిన పక్షికే ఎక్కువ పురుగులు లేదా ఎక్కువ ఆహారం దొరుకుతుందని. అదేవిధంగా వివేకానందుడు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, ఎవరైతే ముందు లేస్తారో వాళ్ళకే విజయం వరిస్తుంది అని. ఎవరైతే తొలి అడుగు వేస్తారో వారికి విజయలక్ష్మి ఒళ్ళో కూర్చోబెట్టి ఉంటుంది అంటుంటాడు ఆయన. కాబట్టి ముందు లెగడమే కాదు, ముందు అడుగు వేయడం ధైర్యంగా కూడా మనం నేర్చుకోవాలి. ఆ తీర్మానాలని, ఆ అఫర్మేషన్స్ ఏంటంటే ఈ రోజు రాత్రి పడుకునే ముందు, రేపు ఉదయం లేచిన వెంటనే 2026 సంవత్సరం అంతా నేను ఈ విధంగానే చేస్తాను అన్న ఫర్మ్ అఫర్మేషన్తో ముందుకు వెళ్ళాలని చెప్పి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది చేయాలి అంటే ఏం చేయాలి అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. మనలో ప్రతి వాళ్ళకి కూడా 2 రకాల మెథడులు ఉంటాయి, ఇంటలెక్చువల్ మైండ్ అండ్ రేషనల్ మైండ్. విజేతలు అందరికీ కూడా ఇంటలెక్చువల్ మైండ్ రేషనల్ మైండ్ నడిపిస్తుంది. కానీ మనలో చాలామందికి రేషనల్ మైండే ఇంటలెక్చువల్ మైండ్ నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రేషనల్ మైండ్ యొక్క మాట ఇంటలెక్చువల్ మైండ్ వింటుందో అప్పుడు ఏది కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం ఉదయం లెగాలి అంటే ముందు రేషనల్ మైండే ముందు లేస్తుంది. ఉదాహరణకి మీరు 4 గంటలకి అలారం పెట్టుకున్నారనుకోండి, అలారం పెట్టిన వెంటనే ముందు లేచేది రేషనల్ మైండ్. రేషనల్ మైండ్ వెంటనే చెప్తుంది, ఓకే నేను వీడియో చూసిన తర్వాత అనుకున్నావు, కానీ ఇప్పుడు లేచి చేసేది ఏముంది, రాత్రంతా టైర్ అయిపోవు కదా, ఈ రోజుకి పడుకో, లేకపోతే రేపు చేద్దాం, లేకపోతే ఈరోజు మంగళవారం కదా మంచిది కాదు, లేకపోతే సోమవారం చేద్దాం. ఇట్లాంటి రకరకాల కమాండ్స్ అన్నీ కూడా ఆ రేషనల్ మైండ్ అయితే ఇంటలెక్చువల్ మైండ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఇచ్చిందో ఇంటలెక్ట్ మైండ్ నిజమేమో అనుకుని చెప్పి అది ఫాలో అవుతుంటుంది. దీనికి భిన్నంగా ఇంటలెక్చువల్ మైండ్ని మనం లేపాలి అంటే
ముందు కమెంట్స్ దానికి ఇవ్వాలి. రేషనల్ మైండ్ ఏంటంటే డామినేట్ చేసే విధంగా దాన్ని తయారు చేయాలి. అది తయారు చేయాలి అంటే డెఫినెట్గా మనం పెట్టుకునే అలారం మనకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే దగ్గరగా ఉంది అంటే వెంటనే ఆ ఆఫ్ బటన్ నొక్కి రేషనల్ మైండ్ ఏంటంటే ఇంటలెక్చువల్ మైండ్కి ఏంటంటే కమెంట్స్ ఇస్తుంది, పక్క 5 నిమిషాలు పడుకుని లేదు అని. ఆ 5 నిమిషాలల్లా 5 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. కాబట్టి ఆ రేషనల్ మైండ్కి అందనంత దూరంలో ఆ అలారం మీరు అక్కడ పెట్టుకోండి. అలారం లేకపోయినా సర్కాడియన్ సైకిల్ అని చెప్పి మన నేచర్ మన బాడీలో వేస్తుంది. దాన్నే బయో క్లాక్ అంటుంటాం. మనం అలారం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక అర్జెంట్ పని మీద పలానా సమయానికి నేను లెగాలి లేదా పలానా ట్రైన్కి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు అలారం టైం కంటే 5 నిమిషాల ముందే మనకు మెలకు వచ్చేస్తుంది. అంటే అక్కడ ఇంటలెక్చువల్ మైండ్ అయితే డామినేట్ చేస్తుంది రేషనల్ మైండ్ని. అదేవిధంగా మనం ప్రతిరోజు ఆ బయో క్లాక్ని కనుక మనం సక్రమంగా వినియోగించగలిగితే కొంతకాలానికి అలారం పని కూడా ఉండదు. కానీ ప్రయత్నం చేసేటప్పుడు రేషనల్ మైండ్ చాలా ట్రిక్కీగా చాలా ప్లే చేస్తుంది. కాబట్టి దాన్ని డామినేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే అది అలారంను దూరంగా పెట్టుకోండి. వీలైనంత వరకు ఎంత దూరం అంటే మీకు దగ్గరలోనే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఉంటే దానికి దగ్గరలోనే పెట్టుకోండి. నెక్స్ట్ లెగిసిన వెంటనే ఆ దుప్పటిని ఒక విసురు విసిరేయండి. ఆ దుప్పటి తీయడానికి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే రేషనల్ మైండ్ తన యొక్క డ్యాన్స్ మొదలు పెడుతుంది. ఆ దుప్పటి విసిరేసిన వెంటనే చేయవలసిన ప్రధాన కర్తవ్యం వెంటనే మంచం నుంచి పాదాలు భూమి మీద పెట్టాలి. ఎప్పుడైతే భూమికి పాదాలు తగిలినాయో ఆటోమేటిక్గా కొంత ఏంటంటే రేషనల్ మైండ్ యొక్క డామినేషన్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడే రేషనల్ మైండ్ కూడా ప్రశ్నిస్తుంది, ప్లీజ్ నువ్వేం చేయాలి, ఇప్పుడు పనే ఉంది అని చెప్పి. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఏం చేయాలి అన్న లక్ష్యాన్ని కూడా మనం నిర్ణయించుకోవాలి. దానికోసమే 2026లో నేను ఏం చేయాలి అన్న లక్ష్యాన్ని మనం ఈ రాత్రి నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్య సాధన కోసం మనం ఒక నెలను ఎక్స్ట్రాగా మనం తీసుకోబోతున్నాం. కాబట్టి రేషనల్ మైండ్ని కంట్రోల్ చేస్తూ ఇంటలెక్చువల్ మైండ్ని డామినేట్ చేస్తూ లెగిసిన వెంటనే గబగబా సింక్ దగ్గరికి వెళ్ళడం. ఆ సింక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అలారం నొక్కకుండా ముందు ఆ వాష్ బేసిన్లో నీరు తీసుకుని ముఖం మీదకి నీరు కొట్టేసుకోవాలి. ఎప్పుడైతే నీరు ముఖానికి తగిలిందో ఆ కంటిలో మనకి నిద్రని అందించే మెలటోనిన్ అనే ఆ ద్రవాలు ఉంటాయి. ఆ ద్రవాలు వాటర్తో ఎప్పుడైతే కడిగామో ఆటోమేటిక్గా ఆ మెలటోనిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బయటపడిపోతాయి. లేదు అంటే ఆ మెలటోనిన్ ద్రవాలు ఆ దుప్పటి తినేవు, అడుగు కింద పెట్టనివ్వు. కాబట్టి వీలైనంత వరకు లెగిసిన వెంటనే ఆ దూరంగా పెట్టుకున్న అలారం తీసుకుని వెంటనే ముఖానికి కడిగిన తర్వాత ఆ 70% మెలటోనిన్ ఆ ద్రవాలని దూరం చేసి రిమైనింగ్ 30% బద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే మన లక్ష్యాలు మనం గుర్తు చేసుకోవాలి. మెలటోనిన్ ప్రభావం ఎలా ఉంటుందంటే కొంతమంది నిద్రలో లేచిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న మంచినీళ్ళు పుచ్చుకోవాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా కళ్ళు పూర్తిగా తెరవకుండానే ఆ లైట్ వేయకుండానే అలా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకుని వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆ కళ్ళు తెరిచిన ఆ లైటింగ్ మీద పడిన ఆటోమేటిక్గా ఆ మెలటోనిన్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. దానికోసం మీరేంటంటే లెగిసిన వెంటనే పాదాలు భూమి మీద పెట్టిన తర్వాత దగ్గరలో ఉన్న ఆ లైట్ని వెంటనే వేసి ఆ నీటితో ముఖం కడిగేసుకుంటే వీలున్నంత వరకు మీ బెడ్రూమ్లో 2 లైట్లు ఉంటే 2 లైట్లు కూడా వేసేసారనుకోండి, జస్ట్ ఆటోమేటిక్గా ఆ మెలటోనిన్ యొక్క ప్రభావం లేకుండా మనం యాక్టివ్గా ఉండగలం. ఈ విధంగా మనం ఇంటలెక్చువల్ మైండ్తో రేషనల్ మైండ్ని మాట వినే విధంగా బానిస కింద చేసిన తర్వాత నిద్ర నుంచి లేచిన తర్వాత ఆ బోనస్గా వచ్చిన 2 అవర్స్ని కూడా మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగంటే ఒక మంచి పుస్తకం చదవడానికి కానీ, లేదా ఒక మంచి మ్యూజిక్ వినడానికి కానీ, లేదా మార్నింగ్ వాక్, యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయడానికి. నువ్వు దీని కాకుండా నువ్వు రేషనల్ మైండ్నే వింటే అది వెంటనే డామినేట్ చేస్తుంది. వాకింగ్ ఇప్పుడు అవసరమా, చలిగా ఉంది కదా, రేపు చేయొచ్చు కదా, ఇవన్నిటిని మనం దూరం చేసుకోవాలంటే ఇంటలెక్చువల్ మైండ్ని కొత్త సంవత్సరంలో మీరు లేపే ప్రయత్నం చేయండి. దానికి మనం చెప్పిన ఆ టిప్స్ అన్ని కూడా ఆచరించి ప్రతిరోజు 2 గంటలు సేవ్ చేసుకోండి. అది హాఫ్ అన్ అవర్ చొప్పున చేసుకుంటూ ఆ విధంగా ఒక నెల కొత్తగా 2026 సంవత్సరంలో సాధించింది. మన జీవితంలోనే కాకుండా మన కుటుంబంలోని మీ పరిసరాలను కూడా కొత్త వెలుగులు చిందించడం కోసం ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రణాళిక, కొత్త అఫర్మేషన్తో అడుగులు ముందుకు వేయాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్.